చూడండి అది ఎలా ఉందో, ఏ కలర్లో ఉందో. అది యాండ్రీ రసిల్. బుర్జ్ ఖలీఫా చూపిస్తాను, మీరు అడుగుతున్నారు కదా. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మనం యూఏఈ దేశంలో అబుదాబి అనే ఏరియాలో సౌదీ కిచెన్ అనే రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాం. సౌదీ క్యూజన్, సౌదీ దేశంలో దొరికే ఫుడ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అయితే దీని అడ్రస్ వచ్చేసి అబుదాబి ముష్రీఫ్ మాల్ ఆపోజిట్లోనే ఉంది. యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి షూట్ చేస్తున్నాం. లోపలికి వెళ్ళి యాంబియన్స్ ఎలా ఉంది, ఏంటి, ఫుడ్ ఎలా ఉంది, మంచి ఫుడ్ ట్రై చేద్దాం. మనం పాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా ఇక్కడ యూఏఈ దేశంలో వీడియోలో పెడుతున్నాం. చాలా బాగుంటున్నాయి వీడియోలు. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది. చలో. రెస్టారెంట్ అయితే మామూలుగా లేదు. బయట అయితే పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. అంటే మనకి పెద్ద కార్లు, వీళ్ళకి ఏమన్నా చిన్న కార్లు అయ్యి ఉండొచ్చు. రేంజ్ రోవర్లు, మెర్సిడీస్లు, జీ వ్యాగన్లు ఇవన్నీ ఉన్నాయి. రెస్టారెంట్ కూడా చాలా క్లాస్గా ఉంది. ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇటు నుంచి మెయిన్ రోడ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఉంది. ఇదేమో సైకిల్ ట్రాక్ అనమాట. మొత్తం సైకిల్ ట్రాక్ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి. ఇక్కడేమో స్మోకింగ్ ఏరియా. ఇలా చేయి పెట్టుకుని దీని మీద ఇలాగా సోఫాలో కూర్చొని సిగరెట్ కాల్చుకుంటారు మంచిగా కుర్రోళ్ళు. ఇక్కడ మన విలేజ్లో ఉంటే చూసారు అరుగులు, అలా ఉన్నాయి ఈ అరుగులు. కలర్లు అయితే అసలు ఎక్కడ చూసినా ఏ కలర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ బిల్డింగ్ కలర్లు పూర్వకాలం ఎలా అయితే ఈ మిడిల్ ఈస్ట్లో ఉండేవాళ్ళు ఆ టైప్ ఆఫ్ యాంబియన్స్ అన్నమాట ఇదంతాని. ఇలాగా మనకి ఇచ్చారనమాట. ఇక్కడ వాళ్ళని పిలవడానికి అర్జెంటు బిల్లు తెమ్మని చెప్పేసి ఇలా బటన్స్ ఉన్నాయి. అది నొక్కితే వచ్చేస్తారు చూడండి. 2 hours later. ఆహా, అబ్బా వేడిగా ఉంది. దాంతోపాటు రోటీ, చిల్లీ సాస్, దీని పేరేంటో తహీన్. ఇది తఫీనా, అది రోటీ అనే ఉంది దాంట్లో. ఓకే, చిల్లీ సాస్. ఒరే ఆగరా, అన్నీ వచ్చేసినాయిరా. ఇదే పేరేంటి? మడ్ఫూన్ అన్నాం. మద్ఫూన్ మటన్ మద్ఫూన్. ఫస్ట్ అది తిన్నాం. ఇది పీసా? ఇది కాయ? ఆలు బంగాళదుంప వేసారా? అరే ఇది చైనీస్ స్టార్టర్ లా ఉంది కదా. దీని పేరు చికెన్ హమీసా. ఇది వచ్చేసరికి తందూరి రోటీ. ఇది ఏం చేయాలంటే ఈ తందూరి రోటీని చిన్న మొక్క తీసుకుని అది ఇలా పెట్టుకుని, చాలా వేడిగా ఉంది. మళ్ళీ ఉందా, సప్పగా కూడా లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. వేరే లెవెల్ టేస్ట్ ఉంది. రోటీ కూడా చాలా బాగుంది. చూడడానికి లావుగా ఉన్నా, చాలా స్మూత్ ఉంది. చికెన్ పీసులు, ఆనియన్స్, ఇందులో క్యాప్సికము, తర్వాత టమాటా పీసులు, పైన ఏమో చిల్లీ ఫ్లేక్స్ కూడా చల్లారనమాట. అసలు లైట్గా ఆయిల్ ఉంది. వేరే లెవెల్ ఉంది నా టేస్ట్ అయితే. ఇది మటన్ మద్ఫూన్ రైస్ అన్నమాట. ఒక పచ్చిమిరపకాయ, టమాటా, ఇదేమో బంగాళదుంప, ఇదంతా కూడా మటన్ చూడండి. భలే కుక్ అయింది. ఈ మటన్ని ఈ రైస్లో పెట్టి ఆ రైస్తో టేస్ట్ చూస్తా. రైస్ భలే ఉందిరా. మనం అల్బైక్లో తిన్నాం కదా మద్ఫూన్, దానికి సంబంధం లేదు. చూడడానికి కానీ పులిహోరలా ఉంది. పులిహోరలా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి ఘాట్ లేదు, మైల్డ్ స్పైసీ, కానీ ఫ్లేవర్ తెలుస్తుంది. ఫ్లేవరు టమాటాలు, బంగాళదుంప కూడా రైస్లో పెట్టుకుని తింటారు. ఇది బంగాళదుంప చిలకడ దుంపరా? భలే ఉంది. ఇది తీగ ఉంటే చిలకడ దుంప, తీగ లేదు. సప్పకుంటే బంగాళదుంప, సప్పగా కూడా లేదు. ఉప్పులో ఉప్పు వేసారు, ఉప్పుగా ఉందన్నమాట. ఉప్పులో ఉడకబెట్టారు. ఓన్లీ పీస్ చూస్తా. వేరే లెవెల్ ఉందిరా, వేరే లెవెల్ ఉంది. ఏ సైడ్ పీస్? చాలా బాగుంది. రిబ్స్ ఇచ్చాడు. ఇంకో పీస్ ఏదో ఇచ్చారు మంచి. కింది కవర్ ఎందుకు అనుకుంటున్నారు? చాలా మంది చూసాను నేను. వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? కవర్ మీద వేసుకుని
అలా కావాల్సినవి వేసుకుని రిప్స్ పీస్ వేసుకుని ఇక్కడే తినేస్తున్నారు, ఇలా తినేస్తున్నారు అనమాట. చూడండి దీనిపైన మాంసం చూడండి. బాబా బాబా ప్లేట్ బయట పడుతుంది అన్నది భయం ఉండదు, మొత్తం ప్లేట్ బయట వేసుకునే తినేస్తున్నారు వీళ్ళు. ప్లేట్ లైన్స్ కింద పడుతుంది చూడండి. 1 2 3 4. ఆహా, అది ఎంత బాగా కుక్ అయిందిరా అసలు. ఆలుగు పక్కన పెట్టి దాంతో అలాగా సూపర్ ఉంది టేస్ట్. ఇక్కడ అరబిక్ సలాడ్ అని ఒకటి ఉంటే చెప్పా. ఇందులో వచ్చేసరికి ఇది పుదీనా, లెట్యూస్, మళ్ళీ లెట్యూసే కదా ఇది, లెట్యూస్, టమాటా, లెమన్, కీరా, ఇంకేమున్నాయి ఇందులో, అంతే ఇవన్నీ వేసి ఇచ్చాడనమాట. లెమన్ చూడండి ఎంత ఉందో. లెమన్ అలా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి ఒక దెబ్బ కలిపి సలాడ్ టేస్ట్ చూద్దాం. ఉత్తి సలాడ్ ఎలా ఉందో. రైస్ తింటా మటన్ పొల్లగా నిమ్మకాయ వేస్తాడా బాబాయ్. మనం తినడం ఇది పచ్చి టమాటాలు అన్నీ పచ్చి పచ్చి కదా, ఏదో చెప్పేసాను కానీ ఉడకబెట్టలేదా? ఏం ఉడకబెట్టలేదు, అన్నీ పచ్చి పచ్చి. ఓ కష్టమే. మనకి ఇండియాలో తిన్న తర్వాత సోంపు ఇస్తారు కదా, ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు. ఓపెన్ చేస్తే లోపల ఇది ఒక డెజర్ట్ అనమాట. ఇలా ఓపెన్ చేసి డెజర్ట్ కాదు ఏం కాదండి, ఊరికే అన్నాను. ఇది హ్యాండ్ వాష్. ఇక బయట ఇక్కడ నాకు ఎక్కడికి వచ్చినాయి హ్యాండ్ వాష్లు కనపడలేదురా. కనపడలేదు. మొన్న వెళ్ళిన రెస్టారెంట్లో కూడా ఇదే ఇస్తున్నారు. మొన్న వెళ్ళిన రెస్టారెంట్లో కూడా కనపడలేదా నీకు? అప్పుడు కూడా ఇవే ఇచ్చారు కదా ఈజిప్ట్ రెస్టారెంట్లో. దీంతో అలా తుడిసేసుకుంటే క్లీన్ అయిపోద్ది. మళ్ళీ కవర్లో తీసేసి పెట్టేస్తే వాళ్ళు పడేస్తున్నారు. అరబిక్ చాయ్ టు ఇదేమో వచ్చేసరికి అరబిక్ కాఫీ. దీన్ని ఇక్కడ గవ్వానా గవ్వా అంటున్నారు. ఇది ఇలా పట్టుకుని చూడండి అది ఎలా ఉందో, ఏ కలర్లో ఉందో. అయ్యా చాలే, ఒరిజినల్ డేట్స్ అవ్వాలి. అంటే మనకు డూప్లికేట్ డేట్స్ అని కాదు కానీ ఇక్కడ డైరెక్ట్ ఈ దేశంలో అయితే మనకి ఎక్స్పోర్ట్ అయ్యి వస్తాయి కదా, మనకు టైం పడుతుంది. ఫ్రెష్ బాగున్నాయి. ఇండియాలో తిన్నట్టే ఉంది. ఇది టేస్ట్ చూద్దాం. టేస్ట్ గట్ట ఏం లేదురా, ఫ్లేవర్ ఉంది, ఏదో మసాలా స్మెల్ వస్తుంది. మనకి పలావ్ వేసుకునేటప్పుడు మసాలా వాటర్ పెట్టుకుంటాం చూడు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి అగేచ్చు బాగానే ఉన్నాయి. ఇంకా బిల్లు చూసుకుంటే చికెన్ హమీసా 50, అరబిక్ సలాడ్ అనవసరంగా చెప్పాను బొక్కచ్చి, ల్యాంబ్ మడ్ఫూన్ 90, ఇక్కడ రూపాయలు, స్మాల్ అరబిక్ కాఫీ 20, వాటర్ బాటిల్ 2 దిర్హంలో, అలాగా 182 అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 4000 చిల్లరా, 4000 అరౌండ్ అయ్యిందనమాట. ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్కి వచ్చాం అబుదాబిలో, IL T20 అనమాట. ఇది అబుదాబి క్రికెట్ స్టేడియం. లోపలికి వెళ్ళి ఈరోజు పొలాడ్, మన ఇండియా ప్లేయర్ దినేష్ కార్తిక్ వీళ్ళందరూ మ్యాచ్ జరుగుతుందన్నమాట. లోపలికి వెళ్తే ఎవరెవరికి చెప్తా, నాకు అంతగా తెలియదు, ఏదో జరుగుతుందని తెలిసి పట్టుమని వచ్చేసాం. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న స్టేడియం, మేము ఎంత దగ్గరలో ఉన్నామో చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఇదే ఇక్కడ ప్లేయర్లు కూర్చుంటారు, పోడియం అక్కడ ప్లేయర్లు కూర్చుంటారు. 6 కొడితే లాంగ్ ఆఫ్ మన దగ్గరికి వచ్చింది, డైరెక్ట్ లాంగ్ ఆఫ్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మేము అబుదాబిలో ఉన్నాం కాబట్టి బ్యాటింగ్ టీం అబుదాబి నైట్ రైడర్స్గా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ బాల్ ఇప్పుడు ఇంకా దగ్గరికి వచ్చి కూర్చున్నాం అనమాట. అబుదాబి నైట్ రైడర్స్ టీం మన పక్కనే ఉంది. స్టేడియం చూడండి భలే ఉంది, చాలా బాగుంది స్టేడియం. కానీ చిన్న స్టేడియం, అటు ఇటు సిట్టింగ్, అక్కడ కాళ్ళ గడ్డలో కూడా కూర్చుంటారు అనుకుంటా. అక్కడైతే ఏదో జరుగుతుంది, క్రిస్మస్ పార్టీ ఏదో. 6 కొడితే పట్టుకోవడానికి ట్రై చేయకు, ఏ మన చేతిలో మనకి. అరే స్టేడియంలో ఆడాను గుర్తుందా నేను అప్పట్లో. ఏం పర్లేదు పడేసాను మ్యాచ్ వస్తే. ఆల్రెడీ ఇక్కడ రాసి ఉంది వార్నింగ్ బీవేర్ ఆఫ్ 6 అంటే 6 మ్యాక్సిమం ఇక్కడే పడుతూ ఉంటాయని. రసిల్ అడిగింది, యాండ్రీ రసిల్ బిస్లరీ వాటర్ బాటిల్ దాని హోల్డర్ ఎదుగోండి, పక్కనే ఉన్నాడు. హాయ్ రసిల్ 6 వాంట్ 6
ఆడెవడ రసల్ రా క్రికెటర్ రసల్ ఆండ్రూ రసల్ అని నీకు తెలియదులే నువ్వు ఇంకా పుట్టలేదు అది సిక్స్లు కొట్టే టైం ఇప్పుడు మానేసాడు కొట్ల రసల్ మసాజ్ చేయించుకుంటున్నాడు అంటే సిక్స్లు కొడతాడు ఈ మ్యాచ్ ఈ బాల్ ఏమవుద్ది చూద్దాం ఒక్క సిక్స్ అన్న కొట్టండిరా లాంగ్ ఆన్లో కూర్చున్నాం కరెక్ట్గా వెనక్కి కూర్చున్నాం కెమెరా మనల్ని ఇప్పుడు వీడియో తీసిద్దేమో మమ్మల్ని తీయండి అన్న వీడియో కెమెరా తెచ్చుకుని ఇక్కడ బిగిస్తున్నారు మమ్మల్ని తీస్తే మాత్రం మేము ఆ స్క్రీన్ మీద టీవీలో వస్తాం ఎందుకంటే మా ముందు వీళ్ళందరూ టీవీలో వస్తున్నారు టీవీలో వస్తున్నారు కెమెరా చూడు టీవీలో మాయాన్ గాడు మాయాన్ టీవీలో ఇప్పుడే లివింగ్ స్టోన్ బ్యాటింగ్ వెళ్తున్నాడు మా అబుదాబి టీం 3 వికెట్లు పోయినాయి అప్పుడే లివింగ్ స్టోన్ ఆడుతున్నాడు 2 సమోసాలు 5 దిరములు ఈ లైస్ ప్యాకెట్ ఎంత ఇది 5 దిరంలేనా బాగానే ఉంది ఇది కూడా 5 దిరంలే పర్వాలేదు ఇది కూడా వాటర్ బాటిల్ కూడా 5 దిరహమ్స్ రసల్ హోల్డర్ ఇద్దరు ఆడుతున్నారు బ్యాటింగ్ ఇద్దరు వెస్టిండీస్ ప్లేయర్లే ఇద్దరు పెద్ద ఆటగాళ్ళే చూద్దాం ఏం జరుగుద్దో సెకండ్ లాస్ట్ అండ్ ఫస్ట్ బాలే సిక్స్ ఫస్ట్ బాలే సిక్స్ భలే ఉండేదిరా కరెక్ట్ పొజిషన్ మనం ఉంది లాస్ట్ 2 బాల్ ఈ ఓవర్లో 6 పట్టుకో అరే 3 in this over. Another sixer for Abu Dhabi Night Riders. బాల్ పై వరకు వచ్చిందిరా లక్కీ బాయ్ పట్టుకున్నాడు ఒరే వదిలేసాడు రా రసల్ బతికేశాడు రసల్ వెల్ ప్లేడ్ మ్యాన్ బ్రావో వెల్ ప్లేడ్ ఈ WWE బెల్ట్లు ఉంటాయి చూసారా అవి పెట్టారు అక్కడ డిస్ప్లేలో అంతలా ఉన్నాడు ఏంట్రా హోల్డర్ 9 బాల్లో 12 కొట్టాలి లివింగ్ స్టోన్ కనిపిస్తున్నాడు మీకు ఇదిగోండి ఇక్కడే ఉన్నా లివింగ్ స్టోన్ ఇంకా 5 బాల్స్కి 8 కొట్టాలి 1 బాల్ 1 రన్ ఒక్క రన్తో ఓడిపోయాం అది మ్యాటరు పెద్ద క్రికెటర్ని దగ్గర నుండి చూడడం చాలా హ్యాపీ అనిపించింది అనుకోకుండా వెళ్ళాము రేపటి వీడియోలో బుర్జ్ ఖలీఫా చూపిస్తాను మీరు అడుగుతున్నారు కదా రేపటి వీడియో అస్సలు మిస్ అవ్వకండి అది మీకు రావాలంటే అర్జెంట్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇక్కడ దాకా వీడియో చేశారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగులో కలుద్దాం అప్పుడు అనుకుంటాను మరి జై హింద్